హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం శ్రీశైలం వెళ్ళబోతున్నాం. పొద్దుగాల బంక్ వెళ్ళి ఫుల్ ట్యాంక్ ఆయిల్ కొట్టింగ్ చేసుకుని అమ్మవారి దర్శనం ఇల్లైతే వాళ్ళు అమ్మవారి గుడి ఉంటే దర్శనం చేసుకుందాం అని ఆగాం. అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్ శ్రీశైలమే. అదిగో అది మన బండి. ఇప్పుడు మనం హైవే మీద ఉన్నాం. స్పీడ్ ఒక 50 to 60 మెయింటైన్ చేస్తూ వెళ్తున్నా. టిఫిన్ తినడం కోసం ఆగాలి. మనం శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఏ ప్లేస్ బాగుంటుందో, మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళేదో కామెంట్ చేయండి. ఇప్పుడు లారీని ఓవర్టేక్ చేద్దాం. ముగ్గురు వెళ్తున్నాం మేము బండి మీద. అప్రాక్సిమేట్లీ 200 కిలోమీటర్స్ ఉంది మొత్తం. ఇప్పటికి వచ్చి ఒక 65 km వెళ్ళామనుకుంటా. ఎక్కడైనా టిఫిన్ చేయడం కోసం ఆగాలి. మీరైతే ఎక్కడెక్కడ ఆగారేమన్నా కామెంట్ చేయండి. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 70 km వచ్చాము. ఇంకా లొకేషన్ పెట్టుకుంటే ఇంకొక 125 km ఉంది. ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. 10 అలా రీచ్ అయిపోతాం అనుకుంటా. సొంతమాగులూరు దాటిన తర్వాత హైవే ఇది. ఇక్కడ టిఫిన్ కోసం ఆగాను. మనం ఫారెస్ట్లోకి ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ నుంచి 45 km ఉంటుంది ఘాట్ రోడ్డు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఈ ఘాట్ రోడ్లో ఎలా వస్తారో వెహికల్స్ అంటే అలా వస్తారు. ఇందాక వీడియో అంతా రికార్డ్ చేయలేదు, మొత్తం వీడియో రికార్డ్ చేయలేదు, ల్యాగ్ అయిపోద్ది అని చెప్పి మొత్తం వీడియో నేను రికార్డ్ చేయలేదు. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. మనుషులు ఎలా వస్తారంటే మీదకి వచ్చేస్తారు. చూసుకుంటూ వెళ్ళాలి. స్పీడ్ 30కి మించి పెంచకూడదంట. ఈ రోడ్లో 30కి మించకుండా ఎలా వెళ్తాం? అప్పులు ఉంటాయి, డౌన్లు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. స్పీడ్ 30కి మించి ఎక్కువ వెళ్తే 500 ఫైన్ అంట. కోతులకు కానీ ఏమైనా ఫుడ్ ఫీడ్ చేస్తే 1000 ఫైన్ అంట. ఏం రూల్స్ పెట్టారు ఇక్కడ. మళ్ళీ నల్లమల్ల అడవులు కదా, జంతువులు, పులులు గట్ట కనపడతాయి. అంటే కోతులు మనం వెళ్ళే చాలానే చూసాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం. కోతులు మనం చాలా చూసాం కానీ ఒక్క పులి కూడా మనకు కంటపడలేదు. పడితే బాగుండు ఒక్కటేనన్నా. కరెక్ట్గా స్పీడ్ మంచిగా వెళ్తున్నాం అన్న టైంలో స్పీడ్ బ్రేకర్ తెచ్చి పెడతాడు. ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కేటప్పుడు బండి స్లో చేయాలి. అది ఎక్కిన తర్వాత మళ్ళీ గేర్లు డౌన్ చేసి మళ్ళీ అందుకోవాలంటే బండి స్పీడ్గా అందుకోవట్లా, పరిగెట్టడంలో ఎత్తు కదా, ఇబ్బంది అవుతుంది. ఇదే మీరు కూడా ఇది ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. చూడండి ఎలాగ ఉందో రోడ్డు. అలా కటింగ్ తిప్పాలి. అట్నుండి వచ్చేవాడు స్పీడ్గా వచ్చినంటే ఇంక అంతే. ఎలా కటింగ్ ఉందో చూసారా, ఇలాగ మళ్ళీ అప్పు. ఇలా మొత్తం 45 km ఈ ఘాట్ రోడ్ ఉంటుంది. మనం ఫారెస్ట్ మధ్యలో ఉన్నాం. రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎంట్రీ అయ్యాం. అంటే టైగర్ జోన్లోకి ఎంట్రీ అయ్యామని అక్కడ బోర్డు కూడా ఉంది, చూసారా మీరు. ఇక్కడ నుంచే మనకి పులులు, ఇంకా తోడేళ్ళు కానీ, అడవి పందులు కానీ, సంథింగ్ పెద్ద క్రూర మృగాలన్నీ ఉండేవి ఈ ప్లేస్లో అంట. అక్కడ టైగర్ రిజర్వ్ జోన్ అని బోర్డు పెట్టారు కదా. ఇక్కడ వెహికల్ కొంచెం స్పీడ్గా నడిపితే మంచిదని చెప్పి నేను విన్నాను. మా ఫ్రెండ్స్ చెప్పారు వెళ్తున్నప్పుడు, వెహికల్ కొద్దిగా రిజర్వ్ జోన్లోకి ఎంట్రీ అయ్యాక వెహికల్ కొద్దిగా స్పీడ్గా నడుపుతాము అని. ప్లస్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపకూడదంట. ఆపితే 1000 + 1500 ఎంత సంథింగ్ ఫైన్ అంట. మరి ఎంతవరకు అది కరెక్ట్ కాదో మనకి తెలీదు. స్పీడ్ ఒక 40 to 50 ఆ రేంజ్లో మేము వెళ్తున్నాం. మా అమ్మ అయితే ఇంకెంతసేపు నేను నించులని అడుగుతుంది. అక్కడ బైక్ పార్క్ చేసింది చూసారా. అతను బైక్ అసలు పార్క్ చేసాడు అక్కడ. వీళ్ళకి ఫైన్ వేస్తారో లేదో మరి ఏమంటారో అతనికే తెలియాలి. ఇక్కడ ఇంకో పెద్ద వెహికల్ పార్క్ చేసింది, కొంచెం హెవీ వెహికల్ ఇది. కాకపోతే ఇక్కడ కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఏమైందో ఏంటో మరి. అప్ డౌన్ చాలా కష్టంగా ఉంది. బైక్ అయితే మాత్రం కొంచెం కండిషన్లో ఉంది కాబట్టి మేము మంచిగా వెళ్ళిపోతున్నాం. అప్రాక్సిమేట్లీ 200 kilometers పడింది మాకు ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి. ఇంకా లోపల ఇంకా ఏరియట్ ఉన్నాయి అన్నీ నేనైతే వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు మాత్రం చూడండి, వీడియో మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఈ రైడ్కి వెళ్తే, శ్రీశైలం వెళ్తే బైక్ మీద వెళ్ళండి. మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ వద్దు, డబుల్ రైడింగ్ లేదా సింగిల్. అలా వెళ్తేనే మీకు కంఫర్ట్ ఉంటుంది, బాగుంటుంది. పికప్ కూడా బండి బాగుంటుంది. ఎక్కువ లోడ్ అయినా కానీ బండి లాగలేదు కదా, సో డబుల్ కానీ సింగిల్ కానీ వెళ్ళండి. ట్రిపుల్ అయితే వెళ్ళొద్దు. మాకు వేరే ఆప్షన్ లేక మేము ట్రిపుల్ వెళ్తున్నాం. కానీ బైక్ రైడ్ మీద వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బైక్ రైడ్ మీద అయితేనే వెళ్ళండి. ఎస్పెషల్లీ నేను బైక్ అనే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ కళ్ళతో చూస్తారు. బస్సు మీద అనుకో అంత ఇది ఉండదు. బైక్ మీద వెళ్తుంటే ఆ గాలి కానీ, ఆ వ్యూ కానీ, ఫొటోస్ తీసుకోవడం, ఎక్కడైనా ఆగాలని కానీ ప్రతిదీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. బాగుంటుంది. మధ్యలో ఊర్లు తగులుతుంటాయి. సంథింగ్ ఏవో 2-3 ఊర్లు తగిలే మధ్యలోన. ఒక టెంపుల్ కూడా ఒకటి తగిలింది మాకు.
నేను వీడియో మొత్తం రికార్డ్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో కొంచెం ల్యాగ్ అవుతుందని చెప్పి మొత్తం రికార్డ్ చేయట్లేదు నేను. ఇదే పాలధార పంచదార. నీళ్ళంతా తీగా ఏం లేవు కానీ మామూలుగానే ఉన్నాయి, రెండు కలిసి వస్తున్నాయంట. నేనేదో అనుకుని వచ్చాను కానీ అంత నాకేమనిపించలేదు ఇక్కడ. కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఫొటోస్ తీసుకోవడానికి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి దీనికి పెద్ద చరిత్రే ఉందని విన్నాను నేను. ఇది కృష్ణా రివర్ డ్యామ్. ఇది ఈ గేట్లు 1 yearకి ఒకసారి ఎత్తారంట. ఇప్పుడు ఒకసారి ఆ ఎత్తినప్పుడు మాత్రం ఒక్కసారైనా మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. డ్యామ్ అయిపోయింది కదా, పాలధార పంచదార కూడా అయిపోయింది. మనం శిఖరం చూడలేదు, అంటే ఎడిటింగ్లో కొంచెం మిస్టేక్ ఎడిటింగ్ చేశానులేండి. ఇప్పుడు మనం శిఖరం చూడడానికి వెళ్తున్నాం. కృష్ణా రివర్ ఉంది కదా డ్యాము, అది గేట్లు 1 year ఒకసారి ఎత్తారంట. ఎత్తినప్పుడు వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది శిఖరం పైన పాయింట్ ఇది చూడడానికి. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది. అది కూడా నంది చూస్తున్నారు కదా, ఆ 2 నంది చెవుల మధ్యలో చూస్తే గోపురం కనబడాలంట. అక్కడెక్కడ గోపురం ఉంది. ఇక్కడ బైనోగ్లాసెస్ ఉన్నాయి, ఈచ్ వన్ 10 rupees తీసుకుంటున్నారు ఈచ్ పర్సన్కి. ఆ బైనోగ్లాసెస్ని చూస్తున్నా కానీ గోపురాలు కనబడతాయి మనకి.